హాయ్ బాబాయ్. ఆయరా ఏమారా గింతసేపు ప్రొద్దున ఎప్పుడో ఫోన్ చేసినా నీకు రెడీ అవద్దా అని. గింత లేట్ ఏమన్నా ఇంత లేట్ అంటే గ్లామర్ మెచ్చలేదు రెడీ కావాలా. నాలుగేళ్ళ నుంచి రెడీ అవుతున్నావు. పిల్లన మెచ్చిందారా నిన్ను? బాబాయ్ పెద్ద బాబాయ్ రాడట్నా మరి? ఏమోరా ఫోన్ చేయాలా, ఫోన్ చేసాడు. హలో చిన్నోడా చెప్పురా. అన్న ఏడున్నావే? ఇటే బయట ఉన్నా చెప్పురా. పెళ్లి చూపులకు పోతే వాడితో వెళ్తే పెళ్లి చూపులు కాదురా బాపు, చావు చూపులు. ఇక ఎందుకే గట్లా పడితే నువ్వు ఎక్కడైనా పెళ్లి చూపులకు పోతే బండిలో పెట్రోలే పోతుంది, కానీ నాది పెట్రోల్తో పాటు బండి పోయింది, షైన్ పోయింది. ఇప్పుడు ఇట్లా వస్తే ఇంకేం పోతుంది రో. అవన్నీ అయ్యింది అయిపోయింది, కానీ 2-4 ఏళ్ళ కిందట ఇప్పుడు నేనున్నా పో. నువ్వు ఉన్నావని ధైర్యం కాదు, ఆడితో వస్తున్నావని భయం. నువ్వైతే ఓ తర్వాత చెప్తా ఏమైందో నాకు. సరే మరి మంచిది. సరేరా తన రాడట మనం మనీ. వస్తే మామ ఏడికి పెళ్లి చూపులకి రా. మొన్ననే పెళ్లి చేసుకున్నావు కానీ ఇంకెన్నిసార్లు చేసుకుంటావు? నా కాదురా మా వాడికి బాయ్. 2020 నుంచి చూస్తున్నా, 24 వచ్చింది. మీ వాడికి ఒక్క పిల్లని వస్తలేదా? పిల్లలు ఈడికి నచ్చుడు కాదురా, పిల్లకి నచ్చలేడు బ్రో. మరి ఇవన్నీ తిరిగే బదులు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. లవ్ చేసిన పోవాలడి, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు అసలు. వాళ్ళు వాళ్ళ నాన్న ఒప్పుకోలేడా? కాదు. మరి వాళ్ళ అమ్మ కాదు. వాళ్ళ అన్న కాదు. మరి వాళ్ళ చెల్లె కాదు. మరి ఎవర్రా? వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోలేరు బ్రో. సరే బ్రో, ఈసారి నీకు పక్క పెళ్ళైనట్లే. ఏమో అవుతుందో కాదు. పక్క అవుతుంది బ్రో. సరేనా, లేట్ అవుతున్నాయి పోతాం. ఆల్ ద బెస్ట్. ఓకే రైట్. ఎందుకు గిడాపిన మళ్ళీ అంటే జర్నీ చేసి వచ్చినాం, అంత ఫేస్ అంతా చెమట అయింది. ముఖం కట్టుకొని మంచిగా కొడతాం ఊళ్ళో. బాబాయ్ అంతే తెల్ల అంటే మొత్తం ఖర్చుకి ఎందుకు చూసినావు? ఖర్చు పట్టి ఒరే నీ ఖర్చుపారా. నేను నీ బండి దూడ్చేదాక మొత్తం దూడ్చిపెట్టినా. మరి ఇక్కడ నీకు బండి పేలు కదా, నీ ఖర్చు తెల్ల, నా ఖర్చు అది ఎంత అయింది బాబాయ్? తెల్ల ఉన్నది మొత్తం. అరే కాకి రెట్టేసింది రా, అంత దూడ్చిడ పెట్టినుంటి. అది ఖర్చు అది బండి పేలుకు. అది అబ్బా నువ్వే మనిషి ఉన్నావు నువ్వు. పోయి కడుకోపో. లేనా నీళ్ళట్లా తమ్ముడు పోతున్నారా? ఇటు రారా. ఎటు పోతున్నావురా? అటు పోతున్నావు. ఆ బాటలి ఇగో కడుకోవి. నీకు ఎట్లా పడుతున్నా బాత్రూమ్ నీళ్ళు అవి ఎట్లా పడుకోవాలా వీటితోటి? ఏమవుతుందిరా కడుకో. బాత్రూమ్ పోయి నీళ్ళు అవి ఎట్లా పడుకోవాలా వీటితోటి? అరే తమ్ముడు నీకు కూడా ఏమో దిమాగ్ ఉన్నారా? నీకు తెలంగాణ వచ్చి నీళ్ళు ఇస్తున్నావు. నేను కడుక్కున్నాడు, నువ్వు కడుక్కున్నాడు, రెండు సేమ్ ఉన్నాయి. నరే తీసుకున్నాడు అన్నాడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏం కావాలా? కొంచెం గీ అడ్రస్ చెప్తావా? బ్రో తెలిసిన వాళ్ళే. ఏం మళ్ళీ ఇంటికాడ సెప్టిక్ ట్యాంక్ గురించి చెప్పినట్టు. ఏంటి బ్రో గంట పెద్ద మాటలు? చెంపకేమో అంటించుకున్నాడు మొత్తం అయినా. మరి ఒరే నువ్వు కడుక్కోలేవా? నా పని చూసుకోలే. అయ్యా డీలు ఉన్నాయి కడుక్కునే వాళ్ళకి. చూడు ఎట్లా అంటున్నా, సెప్టిక్ క్లీనర్స్ అనుకుంటున్నావు. ఐటీ ఖర్చు తెలుసా నువ్వు అడ్రస్ చెప్పు బ్రో. తెలిసే బ్రో. మరి ఏం పన్నావు బ్రో? ఎందుకు అంటున్నాడు వాళ్ళ ఇంటికి? పెళ్లి చూపులు ఉన్నది పోవాలా? పెళ్లి కొడుకు ఏడి కాలు రత్తుండే ఇంకెట్లా? లేదు గేంది మా వాడు పెళ్లి కొడుకు. ఈ బ్రోనా పెళ్లి కొడుకు? బ్రో ఎటు అడ్రస్ చెప్పమంటే ఎటు పోతున్నావు? ఏం పాపం చెయ్య బ్రో. అడ్రస్ చెప్పు బ్రో.
పాపం అవుతుంది బ్రో చెప్తే. ఎందుకు ఏంటి ఇది బ్రో, ఎందుకు పాపం అవుతుంది బ్రో? బ్రో ఆమె ఎట్టున్నది, మీ కూడా ఎట్టున్నాడు బ్రో. బ్రో ఏమనుకోకు బ్రో, ఇప్పుడు అడ్రస్ చెప్పిందనుకో, పెళ్ళి ఫిక్స్ అయిందనుకో, నేను జీవితంలో పెద్ద చెయ్యని తప్పు అవుతుంది బ్రో. బ్రో అడ్రస్ చెప్పి బండి ఎక్కువ పో. ఒక 2 నిమిషాలు బ్రో. దేవుడా నాకు సంబంధం లేదు దేవుడా, చెప్పునైతే చెప్తా. అరే బ్రో చాలా ఉన్నది బ్రో, ఉండు ఆయన ఫోన్. హలో అన్న, ఏడున్నది? దానికి వచ్చినారా? ఇడు పెళ్లి సంబంధానికి వచ్చిండు మరి ఇంటికి. అవునా, ఉంచు వస్తున్నా. సరే సరే బ్రో. మావాడు బ్యాంక్ పోయిండట, కొంచెం వెయిట్ చేయమన్నాడు. టైం పడుతుంది అన్న. ఏమో వస్తాడట, వెయిట్ చేయమన్నాడు. అరే మీరు ఇప్పుడే వచ్చిరానే, మా అన్న అయితే లేడు, బ్యాంక్లో పోయిండు. తెచ్చిరా మరి బోన్? ఏం పోను ఎలకల బోన్. మరి ఎలకల పట్టేటోళ్ళు ఎలకల బోనే కదా తెస్తారు. ఒరే తమ్ముడు, వాళ్ళు మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిందా? ఓ మీ అన్న ఊపం పెట్టుకోమన్నాడు, కంపెనీ జరుగుతూ. వచ్చిరావరా మరి, ఉన్నారా వాళ్ళు? గలెట్ నచ్చింది నీకు అసలు. ఏంటికి రా, ఫోటోలో తెల్ల ఉన్నాడు, ఫోటో కూడా ఫోటోలో మంచిగా నిగినిగా ఆడుతున్నాడు. పందికొక లెక్క ఉన్నాడు, గలెట్ నచ్చింది నీకు అర్థమవుతుంది నాకు. అంటున్నాడా? తెల్లగా వచ్చిరా ఫోటోలు అయితే. బాగా వచ్చారా? ఓరానికి బావా వరుసగా చెప్తున్నావు. పెళ్లి చెప్పులు ఏమో క్యాన్సల్ నడు. ఆ పిల్ల చూడదు క్యాన్సల్ అవుతుంది. నువ్వు నాకే నచ్చలేరా వారి, మా చెల్లెకే నచ్చుతావరా? పెళ్లి చెప్పులు ఏం లేదు, నడు. నా ఫోటో వేసి రమ్మన్నారు కదా మీరు. ఈ ఫోటోనా? ఈ ఫోటోలు అయితే పంపించలేదు. ఇలా పాల సీసా లెక్క ఉన్నావు, ఇప్పుడు చూస్తే సెలన్ సీసా లెక్క నిగనిగలా ఆడుతున్నావు మంచిగా. అప్పుడు ఫారెన్లో ఉంటే ఇప్పుడేమో ఇండియాకి వచ్చిన ఇట్లా అయిపోయినా. పెళ్లి చెప్పులు ఏం లేదు, నడు పోరి. వీడి దాకా వచ్చిన అనుకో, పిల్లని చూపెడితే బాగుంటుంది. మరి పిల్లని మీరు చూస్తే బాగుంటుంది, కానీ పిల్ల మిల్లని చూస్తే మూలగా ఉంటుంది. అట్లున్నారు మీరు చూస్తే. ముఖంతో ఏం పని ఉన్నది, నాకు మంచి మనసు ఉన్నది. నాకు మీ చెల్లెని మంచిగా చూసుకుంటాను నేను. నువ్వు చూసుడు కాదు, నిన్ను చూస్తే ఏమైపోతా నాకు అర్థమవుతలేరా బాబు. నడు పెళ్లి ఎక్కిపోయి మనలో మిల్లరా కళ్ళ పోయేటట్లేదు. పని లోపల ఎక్కుతున్నారా? ఎట్లా విషయం నేను అట్లా పో సొంపోయిందా బాగుందా? పెట్రోల్ ఉంచా ఏముంచా ఏంది అయిపోయింది. అప్పటి నుంచి తిరిగినాం కదా, వచ్చినోడన్న పనులు ఎత్తున్నారు మీద. అప్పటి నుంచి తిరుగుతున్నాం. అయిపోయింది పెట్రోల్, ఎడకెళ్ళి వస్తుంది. నువ్వు ఉండరా, నేనే ఎత్తా పెట్రోల్. ఆడు బండి ఎత్తుకోతుండు, కన్నా ఆడుతున్నా ఎటు చూస్తున్నావు? అలా పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయారు, బండి ఎత్తుకోతున్నారు అంటే. ఫోన్ ఎడకపోతాడు, ఫోన్ ఆడు దానికి దమ్ముకోతా నొక్కపోతే. పెట్రోల్ ఎత్తుకోతురా బండి? ఏం కదా చాలు కదా బండి. బండి దగ్గర ఉండక ఏం చెప్తున్నావు అటు? ఫోన్ వచ్చింది, పర్సనల్ ఫోన్. దగ్గర బండి ఎక్కువ చూస్తాడు కానీ కనబడుతుంది నీకు. అందుకే నాకు పెద్ద అయిపోయింది, నీతో పోతే అని చెప్పేసి బండి ఎక్కువ